హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మా గార్డెన్లో అయితే పచ్చిమిర్చి చెట్టుకి చాలా కాయలు అయితే ఉన్నాయి. సో వాటిని అయితే హార్వెస్ట్ చేస్తూ అవి ఎలా గ్రో చేసుకోవాలి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ముందుగా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పచ్చిమిర్చి చెట్లని ఇంట్లో ఎవరైనా సరే ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఎండుమిర్చి ఉంటాయి కదా, సో వాటిని విత్తనాలు మనకి చాలానే ఉంటాయి. సో ఆ విత్తనాలను తీసుకుని వెళ్ళి జస్ట్ అలా మీరు సాయిల్లో వేసి డైలీ వాటరింగ్ చేస్తే చాలు, మనకి అవి ఒక 5 to 6 డేస్లోనే గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో అలా పచ్చిమిర్చి మొక్కలు గ్రో అవడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం పెద్ద మొక్కలు అయిన తర్వాత వాటిని సెపరేట్ చేసుకోవాలి, అంటే సెపరేట్ కుండీలలో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ ఒక దగ్గరే ఉంటే కనుక మనకి సరైన ప్రోటీన్ అందక అవి చిన్న చిన్న కాయలు మాత్రమే కాస్తాయి. ఒకవేళ అది ఇంకా పూత దశలో ఉన్నప్పుడు మనకి ఫుల్గా కూడా పూత రాలిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకనే వీటిని సెపరేట్గా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి వేసుకుంటూ గ్రో చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ పచ్చిమిర్చి మొక్క వచ్చేసరికి 1 year అవుతుందన్నమాట. సో అది కంటిన్యూస్గా అప్పటి నుంచి కూడా మాకు ఇలా పచ్చిమిర్చి ఇస్తూనే ఉంది. సో వాటి కాయలు కూడా చూసారా చాలా పెద్దవి, అలాగే లావ్ సైజులో వస్తాయి అన్నమాట. మనకి వీటికి వచ్చేసరికి మనం ఏమి ఇస్తామంటే కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, సో వాటిని అయితే మేము ఇస్తాం. అంటే కిచెన్ వేస్టేజ్ అంటే ఏం లేదు, మీరు వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత వాటి వేస్ట్ ఉంటుంది కదా, అంటే ఉల్లిపాయ తొక్కలు అలాగే క్యారెట్వి అవన్నీ తొక్కలు ఉంటాయి కదా, సో వాటిని జస్ట్ తీసుకెళ్ళి ఈ మొక్కలకి కనుక ఇస్తే వాటికి ఫుడ్ కింద అంది మీకు పచ్చిమిర్చి అనేవి బాగా కాస్తాయి. చూస్తారు కదా, ఈ మొక్కకైతే మాకు చాలానే కాయలు అయితే కాసింది. ఇవే కాదు ఇంకా చాలా ఎక్కువ కాసింది. అంటే మేము ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు వాడేస్తూ ఉండేవాళ్ళము. సో ఇప్పుడైతే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. పచ్చిమిర్చి మొక్కలు ఈజీగా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. సో జస్ట్ అలా విత్తనాలు వేస్తే వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర గ్రో చేసుకునే వెజిటేబుల్స్ని గ్రో చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి అనే కాదు, మనకి యూజువల్గా టమాటోస్ వస్తాయి, అలాగే క్యాప్సికమ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర అయితే గ్రో చేసుకోవచ్చు. జస్ట్ అంటే వెజిటేబుల్ మార్కెట్ నుంచి మనం తీసుకొస్తాం కదా, సో వాటిల్లో ఉన్న సీడ్స్ని జస్ట్ వేసేస్తే చాలు, మనకి ఇలా గ్రో అయ్యి అవే మళ్ళీ తిరిగి మనకి వెజిటేబుల్స్ అందిస్తాయి అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఇలా ఆర్గానిక్ ఫుడ్ని మీ ఇంట్లోనే గ్రో చేసుకోండి. చూసారు కదా ఎన్ని పచ్చిమిర్చిని అయితే హార్వెస్ట్ చేసామో. సో ఇలా మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర అయితే గ్రో చేసుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.